మమ్మీ చాలామంది కామెంట్స్లో కారవన్నం ట్రై చేయమన్నారు కాబట్టి నీతో ట్రై చేద్దాం అనుకుంటున్నా. అక్క ఇన్ని రోజులు ఛాలెంజ్ చేసి చచ్చిపోయింది కదా కాబట్టి ఈ కారవన్నం తినలేదు అక్క. ఈ ఒక్క కారమన్నం చెప్పేస్తాను మా అక్క ఎట్లా తినదని చెప్పి మా మమ్మీతో ట్రై చేస్తాం. మమ్మీని కూడా అడుగుతున్నారు చాలామంది, ఆంటీతో కూడా చేయండి అని చెప్పి అడిగారు. కాబట్టి ఈ ఛాలెంజ్, ఈ కారవన్నం ఛాలెంజ్ మా మమ్మీతో ట్రై చేస్తున్నాం మేము ఇప్పుడు. అయితే మీ ముందే కలపడానికి వచ్చినాము. ఆయిల్ ఏం లేదు, ఇగో గిత్తత్త. ఎందుకంటే కలిపేటప్పుడు చేతికి అంటద్దు కదా, దానికోసం ఇగో ఉత్త డ్రాప్సే ఆయిల్. నేను మామూలుగా అక్కతోనైతే డబ్బులు వెయిటింగ్ పెట్టినా, నీతోనేం పెట్టమమ్మ ఒకవేళ ఓడిపోతే నువ్వు. నాన్న నీ పెట్టేమో నాకు తెలియదు. నేను నిన్ను ఓడి కొడితే అయితే మాత్రం నేను ఇంట్లో చెప్పిన పని చేయాలి. నువ్వు ఇల్లు ఉడమన్నా మరి తింటే అట్లనే తినాలి. ఇదేది నేను ఓడిపోతే ఇంట్లో పనులు చేయాలా? ఉడమన్నా ఉడవాలి. ఇగో సాల్ట్. నువ్వు ఓడిపోతే మమ్మీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఓకే 2 days వరకు ఇది నా చేతికి. ఇంటికి రాను. అది పట్టుకో, అది పట్టుకో. మరి 2-3 రోజులు ఉంటావా? అది నువ్వు తింటావా మమ్మీ? ఆహా, ఇది వేద్దాం ఇట్లానే, వాళ్ళకి చూపించేటట్టు వేస్తున్నా కదా. ఇది ఓన్లీ చెయ్యి అంటుకోకుండా ఉండడం కోసమే. అసలు ఈ కారం అక్క ఏది నేను ఇది ఎక్కువ తక్కువ ఏమి వేయను నాన్న, ఇద్దరికి సేమ్ వేస్తా. అక్క పట్టించిందంట మీ కారం. ఇది టాటా కారం ఒరిజినల్. భయం అవుతుంది నాకైతే. నార్మల్గా కారమే తినా, జోలో చిప్పులా ఉంటే ఏం కాదు. జోలో చిప్ అంతకంటే ఎక్కువ ఉంటేనే మళ్ళీ. అంతేనా మమ్మీ? మిక్స్ చేసుకోవాలి ఇంకా? కాదు, ఒకసారి ఇట్లా చూపెట్టు. అబ్బా నాకు ఊరిలో వస్తున్నాయి. అయితే కాదు నాన్న, అన్నం తక్కువ ఉంది, కారం తక్కువ ఉంది చూడండి. అయినా కూడా సరే, నేను రాయలసీమ పెట్టాను కదా. ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి నార్మల్. వీడి తెలంగాణ కొడుకు కదా పోటీ అని చెప్పి అట్లా అంటే ఈ మొత్తం కారమే పోతుంది అట్లా ఫస్ట్ మిక్స్ కాకముందే. కానీ పప్పి ఇది ఇది గట్టిగుంది నాన్న, గొంతు పట్టుకునేటట్టుంది. కొంచెం వాటర్ తెచ్చిమ్మా, అంటే మధ్య మధ్యలో గొంతు పట్టుకునేటట్టుంది. ఇట్లా కారం అన్నము ఎవరన్నా తిన్నారా? నేను ఎప్పుడన్నా అల్లమెల్లిగడ్డ, కారం, ఉప్పు, ఆయిల్ వేసుకొని తింటా. కాకపోతే ఈ రేంజ్లో ఇంత కారం వేసి, అబ్బో ఈ ఎండల కాలము ఇట్లా కారంతో తింటే మన మొహం ముచ్చుకుతుందేమో. అప్పుడు ఒకసారి అక్క నేను బాయిల్డ్ ఎగ్స్ కారం అన్నం తిన్నాం. ఏది పట్టు నన్న, ఇదన్నీ కొంచెం అదే తినలేను అమ్మ నేను. ఇప్పుడు ఈక్వల్ పోరా, అయినా ఎక్కువ ఉంది నాది. ఇంకా స్టార్ట్కి ఈ టైంలో తినేద్దామా? కలిపేసుకున్నావా? కలుపుకో. ఇలా పెట్టు మమ్మీ, thumbnail తీసుకున్నాం. స్టార్ట్ చేద్దామా మమ్మీ? వాటర్ రెడీగా పెట్టాక ఇక ఒకవేళ ఆయనతో గొంతు పట్టుకోగల, మమ్మీకి పట్టుకోగల, నాకేం కాదు. ఎట్లా నాకేమైనా ఏం కాదు, నీకేం కావద్దు. కానీ స్టార్ట్. నువ్వు ఆ ఒక్క బుక్క తీస్తేనే అయిపోయిందాం ప్లేట్లో. మింగలేను రా అట్లా తీసుడే. ప్లేట్ కొంచెం పైన పట్టుకొని తిను మమ్మీ. స్టార్ట్. నాలుగు ఎక్కువ వేసినావు మమ్మీ నువ్వు. ఇదంతా అప్పుడే అయిపోయింది మమ్మీ. అమ్మా టేస్ట్ లేదు, పాడలేదు, కారం తప్ప కాదు. టేస్ట్ లేదు పాడలేదు ఏంద్ర, కారం మనం పెట్టి టేస్ట్ లేదు పాడలేదు ఏంది. ఉప్పగానో ఎట్లా ఉంటే తినొచ్చు, కానీ నా మూతి పగిలింది దాని చోటు. అదే సగం అంట గొంతుల కంటే. నేను పనులు చేస్తాను అమ్మ, నేను పనులు చేస్తాను, నేను ఓడిపోయినట్టు ఒప్పుకున్నావా?
కారం టేస్ట్ తడుతున్నాము మీ మమ్మీది. ఒక విషయం తెలుసా, ఎంతోమంది కారం అన్నం తినే వాళ్ళు ఉన్నారు. ఈ కారం అన్నం కూడా దొరకని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని గుర్తు చేసుకుంటూ మొహం కారమన్నం తెచ్చి నువ్వు తినుకున్నా నన్ను చెప్తున్నాను మొహం చెప్పాడా ముక్కులోకి పోతుంది మరి రాహుల్. నా బిడ్డ పక్కన భూమి పట్టింది, కింద పడుకొని పొలరాడుతూ అవుతుంది. నా కొడుక నాతో కారమన్నం తినిపిస్తావు కదా, రేపటి నుంచి ఊడ్చుడు, బాసనలు దమ్ముడు, వంట చేసుడు అవన్నీ చేస్తాలే మమ్మీ. దంచిపిస్తా. మా మమ్మీ విన్ అయిపోయింది కానీ అన్నా, కానీ 2 రోజులు నేను అసలు ఈరోజు తినమమ్మీ. రోజులు చేస్తుంది. వచ్చిలా నమ్మకక్క ఉప్పు ఎరకగల. ఏది చేసినా సిన్సియర్గా చేయాలి. నేను సిన్సియర్గా చేసిన కదా, అవును అయితే కామెంట్ చేయండి. అట్లనే ఇలాంటి ఛాలెంజెస్ ఇంకా కావాలా అయితే మీరు కామెంట్ చేయండి, మేము ట్రై చేస్తాం. కానీ అమ్మతో ట్రై చేయమని మాత్రం చెప్పకండి. స్పెషల్లీ ఇలాంటివి, ఏ ఐస్ క్రీమ్, చికెన్, మరీ డేంజర్. మా అక్క చేయాలి ఇలాంటివి, చచ్చిపోతాను మా అక్క. అలాంటి వాటికి మాత్రం డేంజర్ వాటికి అమ్మను కూర్చోబెడతావు. అక్కనే మమ్మీని తీసుకోవరా ఇది నేను చెయ్యా అన్నది. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాయనేని ఛానల్.